హాయ్ ఎవ్రీబడి. వెల్కమ్స్ టు హెల్త్ టిప్స్ బై భారతి. ఈరోజు మనం ఈ వీడియోలో డయాబెటిస్ డైట్ గైడ్ అనే అంశం గురించి మాట్లాడుకుందాం. డయాబెటిస్ వారు మితంగా తినవలసిన, నివారించవలసిన ఆహార పదార్థాలు ఏవేవో ఈ వీడియోలో నేను పూర్తిగా డిస్కస్ చేస్తున్నాను. అందులో తినవలసిన ఆహార పదార్థాలు బ్రౌన్ రైస్, ఓట్స్, జొన్న, రాగి లాంటి చిరుధాన్యాలను మనము ప్రధానంగా తీసుకోవాలి. అలాగే పాలకూర, క్యారెట్, బీన్స్, దొండకాయ వంటి కూరగాయలను, జామ, బొప్పాయి, యాపిల్, బెర్రీలు, ఉసిరి లాంటి ఫ్రూట్స్ని మనము తీసుకోవాలి. పప్పులు, శనగలు, చేప, కోడి మాంసం, బాదం, వాల్నట్, అవిసె గింజలు లాంటి ప్రోటీన్ గల ఆహార పదార్థాలను కూడా మనం తీసుకోవచ్చు. తక్కువ కొవ్వు ఉన్న పాలు మరియు పెరుగును తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ తినవలసిన ఆహార పదార్థాలు ఏవేవి ఎంత మోతాదులో తీసుకోవాలనేది నేను ప్లేట్ పద్ధతి రూపంలో వివరిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. నెక్స్ట్, మితంగా తినవలసిన ఆహార పదార్థాలు. బియ్యం తక్కువ మోతాదులో తీసుకోవాలి. సాధారణ బియ్యంను మనము తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. బంగాళదుంప, జామికందు లాంటి కూరగాయలను మితంగా తీసుకోవాలి. మామిడి, అరటి, ద్రాక్ష లాంటి ఫ్రూట్స్ను చిన్న మోతాదులో తీసుకోండి. అదేవిధంగా ఎక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగు, పన్నీర్ను మితంగా తీసుకోండి. ఎండు పండ్లు లైక్ ఖర్జూరం, దీన్ని కూడా మనము మితంగా తీసుకోవాలి. గుడ్డు, పచ్చసొన వారానికి 2-3 సార్లు మాత్రమే తీసుకోండి. గుడ్డు తీసుకోవచ్చు, కానీ పచ్చసొనను మాత్రమే మీరు వారానికి 2-3 సార్లు ఉండేటట్లు చూసుకోవాలి. నూనె వంటలు మితంగా తీసుకోండి. ఒక్కొక్కసారి డయాబెటిక్ లెవెల్ను బట్టి మితంగా తినవలసిన ఆహార పదార్థాలను కూడా మనము పూర్తిగా అవాయిడ్ చేయవలసి వస్తుంది. నివారించవలసిన ఆహార పదార్థాలు లైక్ వైట్ రైస్, మైదా పదార్థాలు, మిఠాయిలు, బేకరీ ఐటమ్స్, జ్యూస్లు, ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, మద్యపానం అండ్ గ్యాస్ పానీయాలు పూర్తిగా మనము నివారించవలసిన ఆహార పదార్థాలు. అదేవిధంగా నేను ఇప్పుడు మీకు ప్లేట్ పద్ధతిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక రోజు మొత్తంలో మనం తీసుకునే ఆహారాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే అందులో అర్ధ భాగం కూరగాయలు, కాలు భాగం ధాన్యం, అందులో జొన్న, రాగి, బ్రౌన్ రైస్ వంటి చిరుధాన్యాలు, అలాగే కాలు భాగం ప్లేట్లో ప్రోటీన్ లైక్ పప్పు, చేప, కోడి మాంసం, అలాగే చిన్న మోతాదులో పండు, ఇవన్నీ ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఈ ఫ్రూట్స్లో కూడా మనం పైన చెప్పిన విధంగా తినవలసిన ఫ్రూట్స్లో ఏదో ఒక ఫ్రూట్ని మీరు తీసుకొని అది కూడా చిన్న మోతాదులో తీసుకోండి. ఈ డైట్ని అంతా మనం ఫాలో అయినట్లయితే మన డయాబెటీస్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.